ఈ రోజు ఒక గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి వ్లాగ్ చేస్తున్నానండి. మా బాబుగాడు ఇంత ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడని అయితే అస్సలు అనుకోలేదు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్షి దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈరోజు ఈ వీడియో చెయ్యాలా వద్దా అని చెప్పి గత 20 రోజుల నుంచి ఆలోచించుకుంటూ ఉన్నామండి. అంటే వీడియో అయితే ఎప్పుడో షూట్ చేసాం, పెట్టాలా వద్దా, పెట్టగలనా, తర్వాత వీడియోస్ పోస్ట్ చేయగలనా, చెయ్యొచ్చా అన్నట్టు ఒక డైలమాలో ఉండిపోయాను. సరే ఎంతవరకు అయితే అంతవరకు పెడదాం అన్నట్టు ఈ గుడ్ న్యూస్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదా. మ్యాక్సిమం చాలా మందికి, నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్, మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి అని ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నానండి. ఆ మ్యాటర్లోకి వెళ్లే ముందు అందరూ అంటారు కదా, శుభవార్త చెప్పేటప్పుడు నోరు తీపి చేయమని. అలాగా నేను మా వాళ్ళకి చెప్పే ముందు ఇంట్లో ఐస్ క్రీమ్ చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు నమ్ముతారో లేదో తెలీదు, బట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే టేస్ట్ కూడా అదిరిపోయింది. నాకు భలే నచ్చింది. ఒక్కసారి మీరు కూడా ఇలానే చెయ్యండి. సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్ అండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను, 1 కప్ ఏమో పాల పౌడర్ అండి, 1/2 కప్ ఏమో కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను, షుగర్ అంతే. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్, మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను జస్ట్ అలా డెకరేషన్ బాగుంటుంది కదా అని వేసాను. పాలు ముందు మరగబెట్టేసి అందులో కొంచెం వేడి పాలు బయటికి తీసి పాల పౌడర్ను కార్న్ ఫ్లోర్ కలిపేసి దాంట్లో కొంచెం షుగర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని బాగా దగ్గర చేసి మిక్సీ పెట్టేసాను. మిక్సీ పెట్టే ముందు మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పెట్టండి. ఒక బౌల్కి గీర్ అప్లై చేసేసి అది 6 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో చూడడానికి. అసలు ఐస్ క్రీమ్ ఎంత ఈజీయా అని తెలిస్తే ఇంకెప్పుడు బయట కూడా కొనరండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బయట నిజంగా వెనిలా, స్ట్రాబెరీ అన్ని ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, వాటిని ఢీ కొట్టేటట్టు వచ్చింది. నాకైతే అంత బాగా నచ్చింది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగుంది కాబట్టి. మా బాబుగాడు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. వాడి మాటల్లో కూడా వినేయండి ఎంత బాగుందో. రోజు ఐస్ క్రీమ్ చేశాను. ఎందుకు చేశానో చెప్తాను. మా వాడికి చాలా ఇష్టం. ఏమండి, ఐస్ క్రీమ్ ఈరోజు ఒక స్పెషల్. నాన్న నీకు గుడ్ న్యూస్ చెప్తారు పాప. చెప్పండి. ఐస్ క్రీమ్ తిను. బాగుందా? ఐస్ క్రీమ్ ఎలా ఉంది చెప్పు ఫస్ట్. చాలా బాగుంది. నచ్చిందా? బయట వెనీలా ఫ్లేవర్ కి ఇంకా బాగుంది. అవునా? నీకు సర్ప్రైజ్ ఏంటి తెలుసా? చెప్పండి. మన ఫ్యామిలీలో ఎంతమంది ఇప్పుడు? 3. త్వరలో మన ఫ్యామిలీలోకి 4th పర్సన్ యాడ్ అవబోతున్నారు. అవునా? దట్ మీన్స్ నీకు చెల్లి గాని తమ్ముడు గాని. చెల్లి లేదు కదా, చెల్లి అయితే బెటర్ కదా. అదే అయితే చెల్లెలు అన్నారు, బాయ్ అయితే ఒక్కడు కూడా లేదు. ఎప్పుడు నాకే ఫుట్బాల్ ఆడుకోవచ్చు, లేకపోతే గర్ల్ అయితే గర్ల్స్ ఆడుకోంటారు. నాతో అసలు పట్టించుకోదు. ఇప్పుడు నీ సిస్టర్ అయితే నీతో, ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్ళిన తర్వాత పన్నిక నీతో ఆడట్లేదు? ఆడుతుంది. ఒక్క చెల్లి ఉంది కదా అక్కడ, వెళ్ళినప్పుడు ఆడుకోవచ్చు కదా. హైదరాబాద్ వెళ్ళినా మరి సమ్ము చెల్లి ఆడుతుంది కదా నీతో. ఇంకో చెల్లి ఎందుకు అంటే ఇక్కడ ఆటలు దుబాయ్ లో ఆడుకోవడానికి చెల్లి లేదు కదా. తమ్ముడే కావాలా? ఒకవేళ చెల్లి పుట్టే ఏం చేస్తావు? తమ్ముడు పుట్టే హ్యాపీ. ఓకే, ఎవరన్నా కానీ హ్యాపీ అన్న. గాడ్ కదా హ్యాపీ. ఎంత హ్యాపీ? 1,000,000% హ్యాపీ. రోజు గాడ్ కి ఏం ప్రే చేస్తున్నావు నువ్వు? నాకు చెల్లి తమ్ముడు కావాలి. అమ్మో, ట్విన్స్ అయితే కష్టం. నా వల్ల కాదు. మరి అందరికీ చెప్పాలి కదా గుడ్ న్యూస్ మనం. హలో ఎవ్రీవన్, ఫైనల్ గా మా ఫ్యామిలీలోకి 4th మెంబర్ త్వరలో యాడ్ అవ్వబోతున్నారు. 2025లో. ఎస్, 2025లో. డేట్ అది సూన్ కమింగ్ సూన్. ఇక్కడ ఉంది ఇప్పుడు. హాయ్ బేబీ. ఎప్పుడు బయటకు వస్తావు? మరి బేబీని బాగా చూసుకుంటావా? ఎంత బాగా చూసుకుంటావు? మరి ఫుడ్ అదంతా నువ్వే తినిపించాలి, అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకా బేబీని ఏడిపించకూడదు, ఆడించాలి బేబీని. టీవీ చూపిస్తా.
నీ ట్యాబ్ బేబీకి ఇచ్చేయాలి ఇప్పుడు. ఓకే ఇచ్చేస్తావా? నా ట్యాబ్ కాదు కదా, ఎందుకంటే నా దాంట్లో స్క్రాచింగ్ ఇలా చిన్న పిల్ల ట్యాబ్ ఉంది కదా, అది ఇచ్చేస్తా. అది ఇచ్చేస్తావా? హ్యాపీ అయితే నువ్వు చాలా హ్యాపీ. అన్ని షేర్ చేసుకోవాలి మరి బేబీతో. ఫుట్బాల్ కూడా ఇచ్చేస్తా. ఫుట్బాలా? చెల్లి పడితే ఏం చేస్తారు? ఫుట్బాల్ నేర్పించేస్తాడు వీడు. ఎవరితో ఆడుకోకుండా. మా బాబు అయితే ఫుల్ హ్యాపీ అసలు వినగానే. అలా ఇలా కాదు, ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. కాకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే వాడికి చెప్పలేదండి. తర్వాత 3rd month వచ్చిన తర్వాత చెప్పాం. ఎందుకంటే వాడి దగ్గర ఏది ఆగదు కదా, పిల్లలు కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యి అందరికీ చెప్పేస్తారు కదా, అందు గురించి చెప్పలేదన్నమాట. మీరు చూస్తున్న స్కాన్ రిపోర్ట్ 1 month 15 days అనమాట. What you want? Brother? Yes, sister. Yeah, both? No, Both. Huh? brother. Brother. क्यों sister नहीं चाहिए? This is heartbeat like you. Okay? This is the head of the baby. This is the heart of the baby, the pulsating. And these are the, I will tell you. These are the hands. Okay, but yeah, 10, 12 weeks is here. Baby is dancing inside, huh? See, moving. Everything is okay. ఇందాక అసలు హోల్లా కనిపించింది, ఇప్పుడు బేబీలా కనిపిస్తుంది కదా. ఇది 3rd monthది. అప్పటికి హార్ట్ బీట్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ టైంలో మా బాబు గారిని తీసుకెళ్ళాం. ఫస్ట్ కన్ఫర్మ్ అయిన వెంటనే తీసుకువెళ్ళలేదు, 3rd month దానికి తీసుకువెళ్ళాం అనమాట. వాడు అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే మామూలు ఎమోషనల్ కాదు. అంటే పిల్లలకి తెలియదు కదండి. వాడు అడిగాడు, బేబీ డెలివరీ ఎప్పుడు అవుతుంది అమ్మ, బేబీ బయటకి ఎప్పుడు వస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుందా అన్నట్టు అడిగాడు. అలా కాదు నాన్న, దానికి అంత ప్రాసెస్ ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పాను. ఇంకా బేబీ బయటకు ఎలా వస్తుంది అని అడిగితే స్టొమక్ కట్ చేస్తారు మమ్మీది, కట్ చేసి అప్పుడు బేబీని తీస్తారు. తర్వాత బిఫోర్ 9 months, తర్వాత 9 months బేబీతో చాలా స్ట్రగుల్ ఉంటుంది మదర్కి, అది ఇదని మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వాడు అసలు ఇంత స్ట్రగుల్ అవుతారా మా అమ్మ అసలు బేబీ రావాలంటే అని చెప్పి ఏడుపు ఎంత ఏడ్చాడంటే అసలు ఊరుకోలేదండి. అసలు లాస్ట్ ఒక 10 seconds 15 seconds వీడియో తీసాను. అంతకుముందు అయితే వాడితో పాటు మేము కూడా, మా హస్బెండ్ కూడా ఎమోషనల్ అయిపోయారు. అంటే పిల్లలు చూడండి, వాళ్ళకి ఉంటుంది కదా అసలు, అంటే వాళ్ళకి ఇలా వివరంగా చెప్పేసరికి వాడికి బాధేసింది అనమాట. అంటే నేను కూడా అలానే అయ్యిందామమ్మ అని అడిగాడు. నువ్వైనా ఎవరైనా ఏ బేబీ అయినా బయటకు రావాలంటే మదర్ స్ట్రగుల్ మామూలుగా ఉండదు నాన్న అని చెప్తే వాడు అర్థం చేసుకోవడం కాకుండా ఇంత ఎమోషనల్ అయ్యాడు అనమాట. ఇప్పుడు నన్ను ఎంత కేర్ఫుల్గా చూసుకుంటాడు తెలుసా, వాడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బాబుగారు రోజు సాయంత్రం ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోతాడు అనమాట. అలాంటప్పుడు వెళ్ళే ముందు నాకు మరీ చెప్తాడు, మమ్మ నీకు ఏమన్నా కావాలంటే నేను వచ్చాక తీస్తాను, నువ్వు బెండ్ అవ్వద్దు, జాగ్రత్తగా ఉండు, టేక్ కేర్, అది ఇదని చెప్పేసి వెళ్తాడు. హైలైట్ ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసేస్తాడంట, క్లీనింగ్, కుకింగ్ అని. ఇంకా చాలా టైం ఉందని నీకు చేయడానికి, ప్రెజెంట్ నా పని నేను చేసుకుంటానులే అని అంటాను. ఈ మాటలు తీసుకెళ్ళి మా హస్బెండ్ చెప్పి సరదాగా అంటారు, మీరు ఎప్పుడైనా మాట అన్నారా నేను చేస్తానని, వాడు చూడండి నేను చక్కగా అంటున్నాడు అని చెప్పేసి. అంటే మాకు యాక్చువల్గా సెకండ్ బేబీ ప్లానింగ్ లేదు. మా బాబుగాడికి చాలా ఇష్టం అనమాట, చెల్లి తమ్ముడు కావాలి అది ఇది అని చెప్పి, అందరికీ ఉన్నారు నాకు లేరు, అలా అలా ఏడ్చేవాడు. దానివల్ల మేము ప్లాన్ చేసుకున్నాము అని చెప్పేసి, అంటే వల్లే కదా మా అమ్మ ఇన్ని స్ట్రగుల్స్ మీకు అని చెప్పేసి ఏడుపు. అది ఏదైనా అంతే నాన్న, ఎవరైనా కిడ్స్ గురించే కదా పేరెంట్స్ అని చెప్తే ఇంకా అసలు మాకైతే ఆగలేదండి. నాకు ఇప్పుడు చెప్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది. ఇంకా రోజు అలా హాస్పిటల్ నుంచి మేము అక్కడ బయటకు వెళ్ళామండి ఏమన్నా తిందామని. అక్కడ బతుకుతా మాల్ అని దుబాయ్లో ఒక మాల్ ఉంటుంది, అక్కడ షవర్మా బాగుంటుందంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ షవర్మా తినేసి ఇంటికి వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట, అంటే వీకెండ్ అప్పుడు. నార్మల్గా దుబాయ్లో ఒక అవుట్లెట్ మాల్ అని ఉంది, అక్కడ ఆఫర్స్ ఉంటాయి, బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని తక్కువకి వస్తాయి అని అన్నారని అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా మా హస్బెండ్ వాచ్ కొనుక్కుందామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, అస్సలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. ఇది అవుట్లెట్ మాల్ అండి, ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయన్నమాట, అంటే కొంచెం తక్కువ కాస్ట్లో మనకి ఆఫర్స్లో ఉంటాయంట. అలా మా హస్బెండ్ ఈ వాచ్ తీసుకున్నారు, టీ-షర్ట్. అది యాక్చువల్ ప్రైస్ 2700 dirhams అండి, అంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి 63,000 రూపాయలు అనమాట. అంత పెట్టి అయితే కొనేలేదండి బాబు, ఏదో అందులో ఆఫర్లో ఉంది కాబట్టి కొనుక్కున్నాము. ఆ తర్వాత వస్తూ అక్కడ లేడీస్ది టామీ హిల్ఫిగర్ వాచ్ బాగుంది అని చెప్పేసి ఇలా చూస్తున్నాము. మా హస్బెండ్ ఏమో వాచ్ బాగుంది తీసేసుకో అన్నారు. ఇది కూడా ఆఫర్లో వచ్చిందండి, చాలా బాగుంది. ఇంత కాస్ట్లీ వాచ్ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇదండి రోజు బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.